ట్రిప్స్ ఆర్ నాట్ అబౌట్ ప్లేసెస్, ఫ్రెండ్స్తో వెళ్ళిన జర్నీసే లైఫ్లో బెస్ట్ చాప్టర్స్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ మను. ఈ ట్రిప్ అయితే ప్రీ ప్లాన్ ట్రిప్ కాదు, జస్ట్ ఒక అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్. మనతో ఫ్రెండ్స్ ఉంటే చాలా ప్లేసెస్ ఎంత దూరమైన, మూమెంట్స్ ఎంత సింపుల్గా ఉన్నా అవి మనకు స్పెషల్గానే అనిపిస్తాయి. ఈరోజు మేము వెళ్ళబోయే ప్లేస్ కోన వాటర్ ఫాల్స్. ఈ జర్నీలో మొత్తం నవ్వులు అండ్ చాలా మెమరీస్ అయితే క్రియేట్ చేసుకుంటాం. ఈ బిజీ లైఫ్లో రెస్పాన్సిబిలిటీస్ మధ్యలో ఇలాంటి మూమెంట్స్ మనకు అయితే కొంచెం హ్యాపీనెస్ని అయితే ఇస్తాయి. రోడ్లో మాట్లాడిన చిన్న మాటలు, సడన్గా నవ్వులు, ర్యాండమ్ సాంగ్స్, ఇవన్నీ కెమెరాలో రికార్డ్ అవ్వకపోయినా హార్ట్లో మాత్రం పర్మనెంట్గా రికార్డ్ అవుతాయి. వన్ డే ఈ వీడియో చూస్తాం, మనకు అప్పుడు అనిపిస్తుంది ఈ మూమెంట్స్ మళ్ళీ రావురా అని. కానీ ఈ మెమొరీస్ మాత్రం పర్మనెంట్గా ఉంటాయి. మాకు ఈ ట్రిప్లో ఈ రోడ్స్, ఈ కర్వ్స్, ఈ గ్రీనరీ ప్రతి టర్న్లో ఒక ఫ్రెష్ ఫీలింగ్ అయితే ఇస్తుంది. లైఫ్లో కొన్ని రోజులే ఫ్రీగా నవ్వగలుగుతాం, అలాంటిది ఈ రోజు. ఇక్కడైతే చాలా మంచి లొకేషన్స్ ఉన్నాయి. రోడ్డు కూడా చాలా రిస్కీగా ఉంది, చాలా జాగ్రత్తగా అయితే డ్రైవ్ చేయాలి. ఈ హిల్స్ ఏరియాలో రోడ్స్ చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటాయి, కానీ రిస్క్ కూడా అలానే ఉంటుంది. అలా సేఫ్గా సాగే ఈ జర్నీలో మాకైతే ఒక పెద్ద ప్రాబ్లమే ఎదురయ్యింది. మా బండికి అయితే పెట్రోల్ అయిపోయింది. ఇక్కడ ఆల్మోస్ట్ ఏ విలేజ్ అయితే కనిపించడం లేదు. ఇంకా మాకు ఏం చేయాలో తెలియక ఇలా తోసుకుంటూ మా డెస్టినేషన్కి అయితే మేము రీచ్ అవుతున్నాము. ఇంకా మేమైతే వాటర్ ఫాల్స్ దగ్గరికి రీచ్ అయ్యాము. ఇక్కడైతే లొకేషన్ చాలా మంచిగా అయితే ఉంది. ఇక్కడైతే ఎక్స్పెక్ట్ చేసినంత వాటర్ అయితే ఫ్లో అవ్వడం లేదు. మేబీ మేము రైనీ సీజన్లో వచ్చింటే ఎక్కువ వాటర్ చూసిండొచ్చు. అయినా ఫస్ట్ టైం విజిట్ చేసే వాళ్ళకైతే ఇది బెటర్ ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది. ఇంకా మేమైతే చిన్నగా వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. వెళ్ళేటప్పుడైతే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, లేకుంటే స్కిడ్ అయిపోతాం. నాయిస్ లేని ప్లేస్లో నిలబడి అలా వాటర్ సౌండ్ వింటుంటే మన మైండ్ కూడా చాలా ఫ్రెష్గా అయితే అయిపోతుంది ఆ వాటర్ లాగా. మా ఫ్రెండ్ గాడైతే వాటర్ దగ్గరికి ఎంట్రీ ఇస్తున్నాడు రామ్ చరణ్ లాగా. బట్ వచ్చాడు అనుకునే లోపు ఇలా స్కిడ్ అయ్యిండు. అలా ఆల్మోస్ట్ ఒక 30 minutes అయితే అక్కడే ఉన్నాం వాటర్లో. మా ఫ్రెండ్స్ అయితే ఇంకా అక్కడే ఎంజాయ్ చేస్తున్నారు. అలా వాటర్లో ఫ్రెష్ అయిన తర్వాత ఇక్కడే ఒక శివాలయం అయితే ఉంది. ఆ శివాలయం దగ్గరికి వెళ్ళి మేమైతే దర్శనం చేసుకుంటున్నాము. నాకు ఇక్కడ దేవుడిని అయితే ఏం అడగాలనిపించలేదు, జస్ట్ ఒక క్వశ్చన్ మాత్రమే: నా ఫ్యూచర్ కరెక్ట్ పాత్లో ఉందా? లైఫ్లో చాలా డౌట్స్ అయితే ఉన్నాయి, బట్ వాటి గురించి ఇప్పుడు థింక్ చేసే టైం కాదు. ఇక్కడి నుంచి ఇంకో 1 kilometer వెళ్తే అక్కడ ఇంకో వాటర్ ఫాల్ ఉందని చెప్పారు. మేమైతే అక్కడికి వెళ్తున్నాము. వామ్మో, ఇక్కడి నుంచి చూస్తే వ్యూ అయితే చాలా మంచిగా ఉంది. బట్ ఒకటే టెన్షన్, రోడ్ అయితే చాలా వరస్ట్గా అయితే ఉంది. ఇక్కడ ఈ రోడ్లోనే మేమైతే ఇంకో 1 kilometer అయితే ట్రావెల్ చేయాలి. చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. ఇక్కడ వెళ్ళే రూట్లో అయితే మాకు ఇక్కడ ఒక పెద్ద చెట్టు కనిపించింది. సో ఆ చెట్టు కిందకి వెళ్ళి అయితే మేమైతే ఒక వీడియో తీసుకున్నాం. ఇంకా మేమైతే రెండో వాటర్ ఫాల్ దగ్గరకు కూడా రీచ్ అయ్యాము. ఇక్కడ కూడా వ్యూ అయితే చాలా మంచిగా ఉంది. ఇక్కడ కూడా సేమ్ ఫీలింగ్, వాటర్ ఫ్లో ఎక్కువ అవ్వడం లేదు. రైనీ సీజన్లో వచ్చింటే ఎక్కువ వాటర్ ఉండొచ్చు. ఇక్కడ కనిపిస్తున్న ఈ చిన్న వాటర్ డ్రాప్స్ లాగా మన లైఫ్ కూడా చిన్న చిన్న మూమెంట్స్తో అయితే స్టార్ట్ అవుతుంది. లైఫ్లో కూడా ఎన్ని కష్టాలు వచ్చినా డోంట్ స్టాప్, జస్ట్ ఫ్లో అవుతూనే ఉండాలి. మేము అక్కడ కూడా ఒక 30 minutes టైం స్పెండ్ చేసి ఇంకా మేమైతే రిటర్న్ అవుతున్నాము. ఈ ప్లేస్లో తక్కువ టైం స్పెండ్ చేసినా కూడా మేమైతే ఇక్కడ చాలా మెమరీస్ అయితే క్రియేట్ చేసుకున్నాం. మేమైతే వెళ్ళిపోతున్నాం, బట్ ఇక్కడ స్పెండ్ చేసిన టైం అయితే మాకు చాలా డేస్ అయితే గుర్తుంటుంది. వాటర్ ఫాల్స్, హిల్స్ అన్నీ అయ్యాక జర్నీలో హైలైట్ ఇది. బిగ్ హోటల్ కాదు, 5 star వ్యూ కాదు, బట్ ఫ్రెండ్స్తో తింటే ఈ స్నాకే ఫీస్ట్లా అనిపించింది. స్నాక్స్ అయ్యాక మా జర్నీ మళ్ళీ అయితే రీస్టార్ట్ అయ్యింది. వెళ్ళే రూట్లో మేమైతే పక్కన అరటి చెట్లు అయితే చూసాము. మైండ్లో ఒకటే థాట్ ఉంది మాకు ఇప్పుడు: తస్కరించడం. వీడైతే ఆల్రెడీ తస్కరించడం అయితే స్టార్ట్ చేశాడు. ఇది జస్ట్ ఫన్ కోసం మాత్రమే. స్టార్టింగ్లో అయితే ఒక 2 తీసుకోవాలనుకున్నాం, బట్ ఇక్కడికి వచ్చాక అర్థమైంది 2 సరిపోవని. టేస్ట్ ఎలా ఉంది అంటే ఫ్రీగా వచ్చింది కాబట్టి చాలా బాగుంది. ఇవి షాప్లో కొన్న బనానాస్ కాదు కాబట్టి టేస్ట్ అయితే చాలా మంచిగా అయితే ఉంటాయి. అక్కడే కొంచెం టైం స్పెండ్ చేసి
మేమైతే ఇంటికి రిటర్న్ అయ్యాం. ఈ ట్రిప్ ఒక డే మాత్రమే, కానీ ఈ మెమోరీస్ లైఫ్ టైం అయితే మాకు గుర్తుంటాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి రియల్ లైఫ్ జర్నీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.